అదృష్టం అనేది మాట్లాడతారు అందరూ కానీ దృష్టం అంటే కనిపించేది. నా దృష్టం కనపడంది ఏదో నీకు వచ్చేస్తుందంటే ఎలా? ఇప్పుడు చాలామంది ఎప్పుడో ఏదో వస్తుంది అని ఇప్పుడు జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ జాతకాల్లో కూడా మరీ ఇప్పుడు మీ ఛానల్స్లోనే దారుణంగా వస్తుంటాయి. ఈ రాశి వారికి ఇది అద్భుతం, ఈ నెలలో వీడికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అంటాడు. వీడు ప్రతిదీ పట్టుకుంటాడు, బంగారం కూడా ఇనుమైపోతుంది తప్ప బంగారం కాదు. అందుకని మా ఉద్దేశంలో అనిపించేది ఒకటే, అదృష్టం కోసం నువ్వు ఎదురు చూసే కంటే నీ ప్రయత్నం అంటే నీ కర్తవ్యం నువ్వు చేయి. ప్రయత్నం అంటే కూడా ఏదో సాధించాలని కాదు, మన కర్తవ్యం, మన పని ఏదో అది మనం చేసుకుంటే. ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, విద్యార్థి అదృష్టం మీద ఆధారపడ్డాడు అనుకోండి, వాడు పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడు కదండి. అందుకని నా అదృష్టం బాగుంటుంది పాస్ అవుతాడు, నేను పుస్తకం తీను అన్నాడు అనుకోండి. అంటే అదృష్టం అనేది లేదు. అదృష్టం అనేది అంటే అండి, ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తాడు ప్రతివాడికి. ఇప్పుడు వాడు చదువుకున్నాడు, వాడు చదువుకుని చక్కగా చదువుకున్నది వచ్చింది అనుకోండి, వాడు ఏమంటాడు? అబ్బా నా అదృష్టం అంటాడు. అంటే కనపడింది ఏదో వీడికి వచ్చిందని ఒక ఆనందం వ్యక్తపరుస్తాడు. కానీ అది దేవుడి కృప అని చెప్పుకోమంటారు మన పెద్దలు. అదృష్టం అని చెప్పకు. కనపడింది ఏదో వచ్చింది అని ఎందుకు అనుకోవాలి? కనపడింది ఏది దాని పక్కన పెట్టి దేవుడు అనుగ్రహం అను అంటారు. అందుకని అదృష్టం అని ఒక దేవతను ఎందుకు పెట్టాలి? ఇప్పటికే 33 కోట్ల దేవతలు ఉన్నారు, మళ్ళీ అదృష్టం దేవత ఎందుకు పెట్టడం? దైవ కృప, దైవానుగ్రహం వల్ల నాకు ఇది వచ్చింది అనుకోండి అంటారు. ఇప్పుడు మీరు అనుకోకుండా మీకు ₹1,00,000 ₹1,00,00,000 లాభాలు వచ్చాయి అనుకోండి, ఆ లాభాలు వస్తే నా అదృష్టం అనుకోకండి, దేవుడి కృప. స్వామి నన్ను అనుగ్రహించి నాకు ఈ లాభం ఇచ్చాడు అనుకుంటే అది మంచిది తప్ప కనపడింది ఏదో వచ్చింది అంటే. ఇప్పుడు మీ స్వామి గారు చాలా బాగా చెప్పారు స్వామి. మీ నాన్నగారే స్వయంగా మీకు ఇచ్చారు సంపద, నాన్న ఇచ్చాడు అనుకోవాలి తప్ప నా అదృష్టం నుండి నాకు ఈ సంపద రావడం అంటే తండ్రి బాధపడ్డు. స్వామి ప్రధానంగా ఇప్పుడు జూన్ జూలై మంత్ దగ్గరికి వస్తున్న వేళ పిల్లలందరూ స్కూల్స్కి రిటర్న్ వెళ్ళాల్సిన టైం. పేరెంట్స్ చాలామంది, కొంతమంది ప్రయోజకులు ఉన్న పిల్లలు ఉంటారు, కొంతమంది చదువురాని పిల్లలు ఉంటారు. దేవుడికి పిల్లలకి ఏమైనా సంబంధం ఉంటుందో తెలియదు కానీ తల్లిలు చాలామంది పూజలు చేస్తూ ఉంటారు పిల్లవాళ్ళు బాగా చదవాలి అని, లేదా ఈ మంత్రం జపిస్తే పిల్లలు బాగా చదువుతారు అని చాలామంది స్వామీజీలు అంటారు. ఆ విషయంలో మీరేం చెప్తారు? నిజంగానే ఏదైనా మంత్రం ఉంటే పిల్లలు ఎలా జపిస్తే బాగా బుద్ధి కానీ జ్ఞానం కానీ ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? అంటే మంత్రం అనే దానికంటే అండి, ఒకటైతే వాస్తవంగా తల్లి తండ్రి ఇంట్లో ప్రశాంతంగా ఏ రకమైన వివాదాలు చేసుకోకుండా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో ఉండి, తల్లి కనుక కొంచెం ఆధ్యాత్మికంగా కనుక వండే వంటని బట్టే మనస్సు ఏర్పడుతుంది. ఆహారం అని మనం తింటుంటాం కదా, ఎక్కడ పడితే అక్కడ తినద్దని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే తినే ఆహారం వల్ల మనస్సు ఏర్పడుతుంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అంటారు. ఆహారం వల్ల మంచి మనస్సు వస్తుంది. వాడికి చదవాలని అనిపించాలన్నా, నిద్రపోవాలనిపిస్తుందన్నా, బద్ధకం రావడానికి అన్నిటికీ కారణం ఆహారమే. ఆహారం మంచిది తీసుకోగలిగితే ఉత్సాహంగా ఉంటాడు. లేదు అదే ఆహారం చెడుగా తీసుకుంటే వాడు దాన్ని నిద్రపోతుంటాడు. అయితే ఆహారంలో మంచి ఏంటి చెడు ఏమిటి ఇది ఒకటి చెప్తాను. సహజంగా తల్లి తండ్రి ఇంట్లో ఉంటారు, స్నానం చేసి కనుక తల్లి అన్నం వండి అది దేవుడికి చూపించి పెడితే అది మంచి ఆహారం. అదే అన్నం, అదే పెరుగు, అదే పప్పు, కానీ ఒక్కసారి దేవుడికి చూపించి కృష్ణ అని చూపించి వాడికి ఇచ్చారనుకోండి, వండేటప్పుడు కూడా ఆవిడ మంచి భావనతో అన్నం వండింది అనుకోండి, నా పిల్లవాడు బాగుండాలి అంటూ శ్రీరామ శ్రీరామాను ఏదో దైవనామని చెప్తూ వండితే, అదే డిస్కో పాటలు పెట్టి వండారనుకోండి, వాడు కూడా డిస్కో చేస్తాడు. ఆహారం తిన్నవాడికి కూడా అదే వస్తుంది. టీవీలో హోమ్ థియేటర్లో పాటలు పెట్టుకుంటూ తింటున్నాయి. అవి తిన్నవాడికి కూడా ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు అందులో ఉండే ఆ ఘట్టాన్ని బట్టి ఆ ఫీలింగ్స్, ఏ ఫీలింగ్తో మనిషి తింటాడో అది వాడికి ఆ గుణాలు ఇస్తూ ఉంటుంది కదా ఆహారం. రీసెంట్గా ఈ మధ్యకాలంలో అమెరికాలో ఎక్కడో ఒక చెట్టుని కొట్టేయాలి అని అన్నప్పుడు పచ్చగా ఉంది కొట్టలేము అని చెప్పి వాళ్ళకి మనసు రాకపోతే అక్కడుండి చాలా నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఆ పచ్చగా ఉన్న చెట్టు కూడా ఎండిపోయిందంట. అప్పుడు కోసారు అని. సహజంగా ఆహారం కూడా అంతేగా, మనం తినే తిండిని అమృతం అనుకుంటే అది దివ్యం అవుతుందండి. తినే అన్నాన్ని వాడు చెత్త తిండి ఇదే ఇలాగా అంటూ మనం మాట్లాడితే ఆ గుణం కూడా వాడికి విషంగా పరిణమిస్తుంది ఆహారం కూడా. అందుకని విషం కూడా వాడికి అమృతం అవ్వాలి అంటే వాడి భావన నిజంగా బహుశా ప్రహ్లాదుడికి ఆ భావన ఉంది కనుకే వాళ్ళ నాన్న విషం ఇచ్చిన వాడికి అమృతమైంది. మనకి ఇప్పుడు అమృతం ఇచ్చిన విషం అవుతుంది. కారణం ఏంటంటే భావన సరిగ్గా లేదు. యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి అంటారు. ఎవడు ఏ రకమైన భావన చేస్తాడో ఆ భావాన్ని తగ్గట్టే వాడికి సిద్ధి కలుగుతుంది. వీడి భావన సరిగ్గా లేదు, వీడికి సరిగ్గా రిజల్ట్ రాదు. అందుకే పిల్లలు బాగా బుద్ధిమంతులు అవ్వాలి, మంచి గొప్ప ప్రయోజకులు అవ్వాలంటే ముందు చేయాల్సిన తల్లి తండ్రి ఇద్దరు ఇంట్లో వివాదాలు పెట్టుకోకుండా వాళ్ళ ముందు చెడు మాట్లాడకుండా ఉండడం ఒకటి.
రెండు తల్లి స్నానం చేసి శుచిగా గనక భగవన్నామం చేస్తూ వండితే మా అమ్మగారు అలాగే ఉండేవారు. ఇందాక అంజలి గారికి చెప్పాను నేను, ఆ తల్లి రుణం తీర్చుకోలేము, మన వల్ల కాదు తల్లి రుణం తీర్చుకోవడం. ఆవిడ నా పిల్లవాడు ఇలా బాగుపడాలని ఆవిడ చేసిందా చేయలేదో నాకు తెలియదు. ఆవిడ దేవుడు అంటే పిచ్చి, అందుకని దేవుడు పూజ చేస్తూ ఇటు అన్నం వండేవారు. అది ఆ భగవన్నామ ప్రభావం ఆ రసంలో వెళ్తుంది కదండి. నిజానికి రసం పెడతారు, అవి పెడతారు, వాటిల్లో రుచి రావాలంటే భగవన్నామే కదా. అది తెలియక తిన్నా నా మీద ఆ ప్రభావం చూపింది, అందరి మీద చూపుతుంది, అందరినీ ఒక మంచి మార్గంలో నడిచేలా చేస్తుంది. అది ఆహారానికి ఆ గుణం ఉంది. అందుకే వంట చేసేవాళ్ళు ప్రధానం ఒక ఎత్తు. రెండు పిల్లలకి మంత్రం అన్నారే, అన్నిటికంటే ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు. ఒక్కసారి మా స్వామీజీ ఒకసారి చెప్పారు, ఒక పిల్లవాడు రాజమండ్రిలో ఉన్నాడు, అసలు చదువు సరిగ్గా రావట్లేదని వాళ్ళ నాన్నగారు బాధపడితే రోజు అమ్మా నాన్నకి నమస్కారం చేసుకోమని చెప్పారు. ఆ అబ్బాయి అలాగే నమస్కారం చేసుకున్నాడు. 7th తర్వాత నుంచి వాడు టర్న్ అయింది. వాడు ఇప్పుడు అమెరికాలో ఒక పెద్ద యూనివర్సిటీ వాడికి స్పాన్సర్ చేసి చదివిస్తాను ఆ పిల్లవాడికి. అంత కారణం ఏమిటి అంటే, మన దగ్గర ఇంటర్వ్యూ కూడా ఇచ్చి వెళ్ళారు వాళ్ళ నాన్నగారు, ఆ అబ్బాయి కూడా ఇచ్చాడు. నాకు అమ్మా నాన్నకి నమస్కారం పెట్టుకున్న తర్వాత నాకు టర్న్ అయింది అని. నిజమైన మంత్రం ఆ తల్లి తండ్రి చక్కమరి జన్మనిచ్చారు. వాళ్ళకంటే గొప్పగా ఆశీర్వదించే ఎవరు చెప్పండి. మనకి కనిపించే దైవాలు వాళ్ళు. ముందు ఒకసారి దండం పెట్టుకో. వీళ్ళకు కూడా జన్మనిచ్చిన తండ్రి దేవుడు. ఒకసారి అక్కడ కూడా ఒకసారి నువ్వే పెద్ద స్తోత్రాలు ఎక్కువ చేయగలరా, నేను చదివే చదువు మీద, ఈ దేశం మీద, నీ మీద నాకు ప్రేమనివ్వు అని దేవుణ్ణి అడుగుదాం. అంతకంటే గొప్ప మంత్రం ఏం కావాలి? అది చేసుకుంటే పిల్లల్లో ఒక రకమైన మంచి భావన కలుగుతుంది, మంచిగా చదువుతారు కూడా.